హెల్త్. నేను పావని, ఫిజియోథెరపిస్ట్. మనందరికీ కామన్గా కన్ఫ్యూజ్ అయిపోయేది ఎప్పుడు అని అంటే హీట్ అండ్ కోల్డ్ అప్లికేషన్స్ ఎప్పుడు చేయాలి అనేది. రెండు పెయిన్ అండ్ మసిల్ స్పాజమ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఏది ఎప్పుడు అప్లై చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. జనరల్గా నేను నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఎక్యూట్ కండిషన్స్కి ఐస్ అప్లై చేయాలి, సబ్ ఎక్యూట్ అండ్ క్రానిక్ కండిషన్స్కి హీట్ అప్లై చేయాలనేది సజెస్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే ఎక్యూట్ కండిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజురీ అయింది, లోకల్గా ఒక ఇంజురీ అయింది, ఎనీ ప్లేస్ ఇంజురీ అయింది అనుకుందాం. ఇంజురీ అయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ లోకల్గా మనకి ఏమవుతుంది, పెయిన్, ఇన్ఫ్లమేషన్ ఆర్ ఎడిమా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. పెయిన్ అనేది తెలుసు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే 5 సింటమ్స్ ఉంటాయండి. 5 ఏమేమిటి అని అంటే పెయిన్, రెడ్నెస్, స్వెల్లింగ్, వామ్త్ అండ్ లోకల్గా ఏ పార్ట్లో అయితే కనుక ఇంజరీ అయిందో ఆ పార్ట్ యొక్క ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవి తగ్గించడానికి ఎక్యూట్ కండిషన్స్లో మనకి ఐస్ అప్లై చేస్తే లోకల్గా వాసో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాసో కన్స్ట్రక్షన్ అంటే మనకి బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది కదా. మనకి ఈ పార్ట్లో ఇంజరీ అయింది అనుకుందాం, ఈ పార్ట్లోకి రావాల్సిన బ్లడ్ ఫ్లో అనేది రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయినప్పుడు ఇక్కడ లోకల్గా ఒక ఎస్థెటిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మజిల్ టెన్షన్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మజిల్ టెన్షన్ రెడ్యూస్ అయినప్పుడు అక్కడ ఎడిమా ఫామ్ అవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్ విల్ ఫెసిలిటేట్స్ ది ఎడిమా ఫార్మేషన్ని తగ్గించడానికి ఫెసిలిటేట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మజిల్ రిలాక్సేషన్ కింద ఉపయోగపడుతూ ఉంటుంది. మజిల్ రిలాక్సేషన్ కింద ఉపయోగపడినప్పుడు మనకి మజిల్ టెన్షన్, మజిల్ స్టిఫ్నెస్ కానీ పెయిన్ కానీ తగ్గిస్తూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిందో దాంతోపాటు మనకి ఏమవుతుంది, బ్లడ్ క్లాటింగ్ అనే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రమోట్ చేస్తుంది. దాంతోపాటు రెడ్యూసెస్ ది బ్లడ్ బ్లీడింగ్ అండి, మనకి లోకల్గా బ్లీడ్ అయ్యేదాన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడున్న పెయిన్ ఇట్ విల్ ఇంక్రీస్ ద పెయిన్ థ్రెషోల్డ్, పెయిన్ స్ప్రెడ్ చేసేస్తుంది. సో దాన్ని బట్టి మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. లోకల్గా ఆక్సిజన్ టిష్యూస్ ఆక్సిజన్ కన్జంప్షన్ కూడా రెడ్యూస్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఐస్ అప్లై చేసామో అది ఏం చేస్తుంది, బ్లడ్ ఫ్లో అనేది రెడ్యూస్ చేసుకుంటూ డ్యామేజ్ అయిన టిష్యూని కామ్ డౌన్ చేసుకుంటూ పెయిన్ అండ్ దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ని రెడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో 0 to 3 days ఖచ్చితంగా మనం ఐస్నే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఎక్యూట్ అంటే మ్యాక్సిమం 3 to 4 weeks వరకు మనం ఐస్ అప్లికేషన్ని ప్రిఫర్ చేయొచ్చు అండి. సబ్ ఎక్యూట్ అండ్ క్రానిక్ కండిషన్స్కి వచ్చేటప్పటికి హీట్ ప్యాక్ అప్లై చేయాలి. సబ్ ఎక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్కి హీట్ ఎప్పుడు అని అంటే హీట్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, లోకల్గా వాసో డైలటేషన్ జరుగుతుంది. ఇందాక మనకి కన్స్ట్రక్షన్ జరిగింది, ఇప్పుడు డైలటేషన్ జరుగుతుంది. డైలటేషన్లో ఏమవుతుంది, లోకల్గా బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అక్కడున్న టిష్యూ రీజనరేషన్కి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే లోకల్గా మెటబాలిక్ ఎఫెక్ట్ అనేది ఫెసిలిటేట్ అవుతూ ఉంటుంది. టిష్యూ రీజనరేషన్ ఏదైతే క్రానిక్ కండిషన్స్లో ఎఫెక్ట్ అయిన టిష్యూ అంతా రీజనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి లోకల్గా ఎనీ వేస్ట్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. సో హీట్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, హీట్ని కూడా మనం పెయిన్ అండ్ మజిల్ స్పాజమ్ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులో ఏం జరుగుతుంది, వాసో డైలటేషన్ అనేది జరుగుతుంది. అంటే వెజల్ అనేది డైలేట్ అయ్యి లోకల్గా బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏదైతే డ్యామేజ్ టిష్యూ ఉందో ఆ డ్యామేజ్ టిష్యూ రీజనరేట్ అవడాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో దాంతోపాటు బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు లోకల్గా ఉండే టాక్సిక్ కానీ ఆర్ వేస్ట్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేయడాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఎక్సెసివ్ ఫ్లూయిడ్ అంటే ఎడిమా మనకి ఫామ్ అవడానికి ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఏదైనా ఉంటే కనుక ఇండస్ట్రియల్ స్పేసెస్లో ఎక్సెసివ్ ఫ్లూయిడ్ని రిమూవల్ చేసుకుంటూ మనకి ఎడిమా, పెయిన్ అండ్ మజిల్ స్పాజమ్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఈ హీట్ ప్యాక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో మనం చిన్న ప్రికాషన్స్ అంటే ఏ కండిషన్స్లో హీట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ యూజ్ చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. జనరల్గా ఎప్పుడైతే మనకి సెన్సరీ లాస్ అంటే స్పర్శ తెలియని కండిషన్స్ కానీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పెరిఫరల్ న్యూరోపతి ఆర్ డయాబెటిక్ న్యూరోపతి అంటే సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి మనకి అప్లై చేసినా కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఐడియా ఉండదు, కాలిపోయినా కూడా తెలియదు. సో అటువంటి కండిషన్స్లో మనం అంటే హిస్టరీ ఆఫ్ బర్న్స్ కానీ
ఆర్ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ కానీ ఏదైనా ఉన్న కండిషన్స్కి కూడా మనం హీట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ని రెండింటిని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ డ్యూరేషన్ అంటే 20 to 30 minutes వరకు యూస్ చేస్తూ ఉండాలండి. ఎవ్రీ 5 minutesకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే రెడ్నెస్ ఉందా, ఎన్ని బర్న్స్ అవుతున్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఎవ్రీ 5 minutesకి 20 to 30 minutes హీట్ అండ్ కోల్డ్ ప్యాక్ మనం సమ్ ప్రికాషన్స్ తీసుకుని యూస్ చేసుకుంటూ ఉంటే కనుక పెయిన్ అండ్ మజిల్ స్పాజమ్ని రెడ్యూస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ ఉంది అని అంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్. దిస్ ఇస్ Pavani signing off. Bye bye. Like and subscribe Eagle Health and Beauty.